హలో నమస్తే అందరికీ ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఎపిసోడ్ చూసిరా? మీకు ఎట్లా అనిపించింది? ఇగో అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక మెతుకు పట్టుకొని ఇట్లా ఉత్తితే అర్థమైపోతుంది కదా. గా సాత్రంగా ఇవాళ ఎమోషనల్ కంటెంట్ జరిగింది చూసిరా. దాని గురించి ఒక్క ఇన్సిడెంట్ చెప్తా. అంటే మనకి ఎపిసోడ్లో రాంది లైవ్లో టెలికాస్ట్ అయింది. ఆ లైవ్ని అందంగా ఎడిట్ చేసి ఇక్కడ ఎపిసోడ్లో వేసారు కదా. ఒక్క చిన్న కంపారిజన్ చెప్తా. ఆ తర్వాత అక్కడ జరిగిన ఎమోషనల్ కంటెంట్లో ఎవరు ఎట్లా ఫీల్ అయ్యారో మీకే అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్, అభయ్కి అట్లనే మన నిఖిల్కి వీళ్ళిద్దరికి వస్తువులు వచ్చినాయి. ఏవి? అభయ్కి ఏమో వాళ్ళ నాన్నగారిది అది వాచ్ వచ్చింది, అండ్ ఇటు దిక్కు నిఖిల్కి వాళ్ళ నాన్న షర్ట్ వచ్చింది. సో ఇక్కడ అభయ్ వచ్చి ఫస్ట్ ఏం చెప్పిండంటే, నన్ను నా లైఫ్లో బాగా ఎంకరేజ్ చేసింది మా నాన్నే. నేను సినిమా ఇండస్ట్రీకి వస్తా అంటే ఆయన ఒప్పుకోవడం అనుకున్నాను, ఎందుకంటే ఆయన మ్యాథ్స్ టీచర్, ఆయన చాలా స్ట్రిక్ట్ ఉంటాడు. అందుకోసం మా దోస్తులు కూడా ఇంటికి రాలేదు చిన్నప్పుడంతా కూడా. అంత స్ట్రిక్ట్ ఉండే ఆయన నేను సినిమాలలో పోతానగానే ఫుల్ ఎంకరేజ్ చేసిండు. అసలు నన్ను బాగా మోటివేట్ చేసింది, ఎంకరేజ్ చేసింది మా నాన్నే అని చెప్పి ఆ పాయింట్ చెప్తాడు. చెప్పంగానే ఆ తర్వాత ఇది నిఖిల్ వాళ్ళ నాన్న షర్ట్ అంటే ఒక ఫాదర్ని హగ్ చేసుకోవడం అనేది అసలు బాయ్స్ చెయ్యరు. బాయ్స్కి ఫాదర్ తోటి బాండ్ అదంతా బాగా ఉండదు. కానీ ఒక అందమైన అబద్ధం నిజం దేవుడికి తెలుసు. కానీ నేను మా నాన్న షర్ట్స్ని, నేను వేరే ఊళ్ళో ఉంటేవాడు, మా నాన్న షర్ట్స్ని దొంగతనం చేసి వేసుకునేటోని, ఎందుకంటే హగ్ చేసిన ఫీల్ ఉంటుంది అని చెప్పిండు. ఇదంతా సినిమాటిక్, డ్రామాటిక్. ఇక ఇది మరి ఉన్నత వర్గాలైన ఒక రకమైన ఏంటది ఫార్వర్డెడ్ సొసైటీలో కనుక ఇట్లాంటివి ఏమైనా ఉంటాయేమో, కానీ అట్లాంటిది ఏం లేదు. అలుముకోకపోయినా, హగ్ చేసుకోకపోయినా ఆయన అంగిల్ తీసుకొని మీద వేసుకున్నంత మాత్రం హగ్ చేసుకున్న ఫీల్ రాదు. అవి వాసన చూస్తే స్మెల్ గురించి తర్వాత చెప్పుకుందాం. కానీ చికెన్ దొంగతనం చేసి వేసుకున్నా అదని చెప్పేసిన నిఖిల్. సరే ఇది పోని. అయితే ఇక్కడ ఇది చెప్పినాక వాళ్ళు లాలీపాపులని వాళ్ళ చేతిలో పెట్టారు కదా, అది తీసుకొచ్చి చేయాలి కదా. అక్కడ జరిగిన గమ్మత చెప్తా. ఆదిత్యమన్న వచ్చిండు. వచ్చి సేమ్ మా నాన్న కూడా మీ నాన్నలాగానే నన్ను అస్సలు వద్దంటే వద్దన్నాడు సినిమా ఇండస్ట్రీకి పోవద్దని. ఆ తర్వాత నేను సక్సెస్ అయిన తర్వాత నన్ను ఎంకరేజ్ చేసిండు. నేను సక్సెస్ అయిన తర్వాత నా వెనకాల నిలబడేది మాత్రం మా నాన్నే అని చెప్పాడు. రామాయణం విని మహాభారతం ఎగ్జాంపుల్ చెప్పిండు అన్నట్టు. ఈయన ఏం చెప్పిండు, మా నాన్న నన్ను ఎంకరేజ్ చేయడేమో అనుకున్నా, కానీ ఆయన్నే చేసిండు బాగా. నేను సినిమా ఇండస్ట్రీకి పోతానగానే ఆయన ఫస్ట్ మా అమ్మ ఎంకరేజ్ చేస్తారు అనుకున్నా, కానీ మా అమ్మ ఎంకరేజ్ చేయలేదు, మా నాన్న ఎంకరేజ్ చేసిండని చెప్పాడు. ఆదిత్యం గారు వచ్చి ఏం చెప్పారు, ఆయనకు తెలుగు చక్కగా అర్థం కాక మా నాన్న కూడా సేమ్ ఇట్లనే నన్ను వద్దన్నాడు. నేను ఎదిగిన తర్వాత, నేను బాగా సక్సెస్ అయిన తర్వాత ఆయన అప్పటిదాకా ఎంకరేజ్ చేయలేదు అని చెప్పిండు. ఓకే పోన్లే, ఇది మిస్టేక్ అనుకుందాం. పొరపాటున ఆ పదాలు అట్లా జారినాయి అని అనుకుందాం. ఈయన వేయండి యష్మి లేచింది. అప్పటిదాకా కన్ను వింటా ఉంది అని. అప్పుడు నేను పూర్వం ఎక్స్ప్లెనేషన్లో చెప్పిన చూడరు, ఇంతకంటే ముందు వీడియోలో కళ్ళు లైవ్లో అంటుంది, ఏందిరా ఇట్ట అంటుంది, ఏంది కొంతమంది కళ్ళు మిటికరిచ్చే ఆ హ్యాబిట్, ఆ డిసీజ్ అట్లాంటిది ఉంటుంది చూడరు, ఏదో పార్కిన్సన్స్ టైప్లో ఏదో అంటుంది మొత్తంగా. అయ్యి ఏంద్రా ఇట్లా అవుతుంది అన్నప్పుడు కొంచెంసేపటికి టక్కన లేచి నేను అబ్బాయి గారికి సపోర్ట్ చేస్తున్నాను. ఓ అక్కో ఏది గీతగానే పెడతాను ఏంది అనుకున్నా. సరే ఎంబటే లేచి ఏమన్నా తెలుసా, సేమ్ మా నాన్న కూడా నన్ను వద్దంటే వద్దనని ఎంకరేజ్ చేయలేదు, నన్ను ఇండస్ట్రీకి రావడానికి అసలు ఆయన ఒప్పుకోలేదు. అయినా కానీ అని ఆయన ఏం చెప్పిండు, నీకేమర్థమైంది, నువ్వేం చెప్తాను. పక్కన ప్రేరణ అంటుంది, వాళ్ళ నాన్న ఎంకరేజ్ చేసిండంటే, వాళ్ళ నాన్న ఎంకరేజ్ చేసి ఒప్పుకున్నాడు అంటుండు అని చెప్తుంటే అని ఎడుతూనే ఉంది. ఆయన ఏదో చెప్పిండు, నీకు ఏదో అర్థమైంది, నువ్వు ఏదో చేసినావు శనార్థి అమ్మ. సేమ్ లైక్ దట్ తెలుగు రాని కంటెస్టెంట్లు, కన్నడ కంటెస్టెంట్లు, ఒరిస్సా కంటెస్టెంట్లు, యూపీ కంటెస్టెంట్లు, ఎక్కడెక్కడో కంటెస్టెంట్లు అక్కడ మనకి తెలుగు బిగ్ బాస్లో అన్నపూర్ణలో టెంట్ వేసుకొని కూర్చున్నారు. కంటెస్టెంట్ల రూపంలో టెంట్ వేసుకొని కూర్చున్నారు. వాళ్ళకి ఈయన చెప్పిన బాధ అర్థం కాలే. వాళ్ళకి ఏమర్థమైందో ఆ అర్థాన్ని ప్రకారంగా ఇచ్చుకుంటూ పోయారు. ఇది నలుగుట్లో నారాయణ, గుంపులో గోవింద అన్నట్టుగా వీడిచ్చే సపోర్ట్ కొట్టి అయిపోయాయి. సో ఈ సాత్రంగా జరిగింది లైవ్లో. ఇది ఇక్కడ ఎమోషనల్గా ఫీల్ అయిన వాళ్ళకైతే సారీ అండి, కొంతమంది హర్ట్ అయ్యి ఉండొచ్చు నేను చెప్పే మాటలకి. కాకపోతే ఏంటంటే అక్కడ జరిగింది అది చెప్పాలి. మనకి ఎపిసోడ్లో ఏం చేసింది తెలుసా, నేను అబ్బాయి గారికి ఇద్దాం అనుకుంటున్నా అంతవరకే చూపించారు. ఆ తర్వాత నన్ను కూడా మా నాన్న అలాగే ఎంకరేజ్ చేశాడు, ఏంది నన్ను అస్సలు ఎంకరేజ్ చేయలేదు, నన్ను పోవద్దంటే పోవద్దన్నాడు, ఇవన్నీ చెప్పింది తీసేసిండు. తెలుగులోడు ఎడిటర్, మావా నువ్వు ఎపిసోడ్ అందంగా చేసే పనిలోనూ అంటే ఈ లెక్కన మనం అప్పట్లో 24 hours లేకపోతే ఎన్ని మిస్ అయినామో, ఏది తిప్పిండో బిగ్ బాస్ మావా. ఓకే
సో సరే అది పోన్లే, మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. కానీ ఇక మిగతా ఎపిసోడ్ అంతా ఎట్లా అనిపించింది, మీకు మంచిగా అనిపించిందా? సరే, మన రివ్యూస్ బాగా రీచ్ కావాలంటే, ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా మనం పెట్టే కొన్ని వీడియోలు కూడా ఇప్పుడు మనం సరే ఇక అన్నీ చెప్పుకోవద్దు, కానీ నవ్విన మూతే అంకరా అని ఏదో ఉంటుంది చూడురి. పోన్లే, ఏది ఎట్లా పోయేది అట్లా పోతుంది. కానీ ఈ టాపిక్ నేను ఎప్పుడన్నా చెప్తాను. మళ్ళీ నేను ఎందుకు చెప్తాను, ఏదో ఇది జ్యోతిలక్ష్మి జయమాలిని డ్యాన్స్ లాగా కనిపించినట్టుగా కనిపించినట్టు వినిపించినట్టు ఏందయ్యా నువ్వు చెప్పేదంటారా? సరే, నేను చెప్పాలనుకుంది నేను చెప్పలేకపోతున్నా, ఆ తర్వాత చెప్తా. కానీ ఫస్ట్ అయితే నేను చెప్పేది ఏంటంటే, మన ఛానల్కి రీచ్ ఎక్కువ వస్తే ఎవరు కంటెంట్ చేస్తున్నారు ఏంది అనేది బాగా జనాలకి రీచ్ అయితే కానీ బాగుంటుంది. కాబట్టి మీరందరి సపోర్ట్ నాకు కావాలి. జస్ట్ మీరు ఏం చేయక్కర్లేదు, లైక్ కొడితే చాలు. మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అయితే ఏంటంటే ఎవరు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. సరే, ఏమనుకోకుండా దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయరు. అది అప్పుడే మనకి రీచ్ ఎక్కువ వస్తుంది. ఓకే, సెప్టెంబర్ 13th రివ్యూ మ్యాటర్ ఏంటంటే ఓపెనింగ్ అవునబ్బా, ఈ సోనియా ఏంది, పృథ్వీ ఏంది, లేనిది బిగ్ బాస్ అనౌన్స్ చేస్తా అంటే కానీ, టాస్క్ల గురించి చెప్తుంటే కానీ, ఆడ టాస్క్లు ఆడుతా అంటే కానీ, ఎవరినైనా గంగలవని ఇల్లు మీద చేతులు వేసుకొని మీద కాళ్ళు వేసుకొని ఏం కూర్చున్నాడు ఏంది, ఏమన్నా అంటే అడల్టరేటెడ్ డైలాగులు కొడతామని చెప్పి విష్ణుప్రియ అన్నది ఇవేం చెప్తాంది. పేర్లు మార్చేసి మా చిన్నోడు, మా పెద్దోడు, మా అమ్మ, మా నాన్న, కొడుకు అని చెప్పి వరుసలు కలుపుకుంటే చేసే సాక్తలు అట్లుండాలి కదా. చిన్నోడనే పెద్దోడనే కాలు మీద కాలేసి చెయ్యి మీద చెయ్యేసి అది కూర్చుంటే అదో రీత, అదో రివాయ చెప్పురు, ఒక పద్ధతి అన్న చెప్పురి. నాకైతే అది నచ్చలేదబ్బా. మీకేమనిపించింది కింద కామెంట్ చేయరి. ఇది ఒకటి బాగా అయిపోయింది. ఈ విష్ణుప్రియ సీత ఏంది, ఆ పృథ్వీ అంటే కానీ బెల్లం చుట్టూ ఈగలు ఆలినట్టే ఆలుతారు. అదే సుధీరన్న అంటే అమ్మాయిలు అంటే సుధీరన్న అని చెప్పి అది మన టీవీలో ఒక షో కోసం అట్లా పాపులర్ చేసినట్టు ఇక్కడ పృథ్వీ మీనే ఇట్లా అనుకునే మీదవాడే ఏంది అది. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? ఏందో చిన్నపొరాలతో చూడద్దు ఏంది టీవీ షోలు, బంద్ చేసుకోవాలనేమో. పర్సనల్గా చూడాలనా, హెడ్సెట్ పెట్టుకోర్రి, లోపల కిటికీ బాత్రూమ్ లోపల చోరిపోయి చూడాలనా ఏంది? ఈయన ముద్దులు పెడతారు. సీత సూపర్ క్యూట్ ఏం సూపర్ క్యూట్ అయితే మీరు పర్సనల్గా ఏమైనా ముద్దులు పెట్టుకోరు. కానీ ఎందుకు మందిలే ఈ విష్ణుప్రియ అంటుంది. అయ్యో ఇదొక్కటే కాదు, ఎక్కడ ఎవరు ఏడుతా అంటే శేఖర్ భాష అన్న ఏడుతా అంటే విష్ణుప్రియ చోదారుస్తూ ఉంటుంది. టక్కున పృథ్వీ కూడా చోదారుస్తుంటే అంటుంది. ఏంది సోనియా అని అనలేము, ఇప్పుడు విష్ణుప్రియని కూడా అనలేము అని అనుకున్నది. ఇంతగానో మీకు ముద్దతే ముద్దులు పెట్టుకోరు, కానీ అది పర్సనల్గా పెట్టుకోరు, మంది ముందట కాదు. ఏందో వీళ్ళు, ఇది ఒక రియాలిటీ షో అనేది లేదు, ఏది పడితే అది చేయడం పైకి వెళ్ళి బయట. అందుకే బిగ్ బాస్ అంటే నెగిటివ్ వస్తుంది. బిగ్ బాస్ అయినా చెప్పాలని చెప్పాడు, ఎందుకంటే ఇదే కంటెంట్, ఇది కంటెంట్కే మంచి వైరల్ అవుతుంది అని ఆయన ఉద్దేశం. ఓకే, సోనియా అండ్ అభయ్ మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరు. ఎందుకంటే అభయ్ ఏం చెప్తున్నా అంటే సోనియాకి, నిన్న టాస్క్ ఆడేటప్పుడు ఇటు యష్మి ఇటు పృథ్వీని వేసుకొని వాళ్ళతో పాటుగా పోతాను, వాళ్ళంతా పోయేది రైట్ దారి లేదు, కరెక్ట్ లేదు, వాళ్ళిద్దరితో పాటు పోవద్దు. ప్రేరణ కన్ఫ్యూజ్లో పడ్డది, అందుకే ఏడ్చింది కూడా. పృథ్వీ మీదికి పోయిన ప్రేరణ మీదకి, అది కూడా కరెక్ట్ కాదు. అనవసరంగా నువ్వు మంచిదానివే, కాకపోతే నీ మీదకి వస్తాయి అని చెప్తాడు. అంతా సర్వమంగళం ఏలమే. ఆ తర్వాత శేఖర్ భాష అన్న అండ్ అభయ్ ఇంకొక మాట కూడా చెప్పిండు. అమ్మో, మన టీం లీడర్ తోటి ఉంటే మనకి పెద్ద నెగిటివ్ రా నాయన అన్నట్టుగా కూడా మాట్లాడిండు. టీం లీడర్ ఒకటే కాదు, అందరూ ఒకటే తిరిగి తయారవుతారు. క్లాన్ అంతా కూడా కంపు చేస్తారు. శేఖర్ భాష అన్న అక్కడ వాళ్ళందరితో కలిసి కూర్చున్నప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అని ప్రేరణ, నిఖిల్, శేఖర్ భాష అన్న, నైనిక వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనే పాయింట్ మీదకి వెళ్ళి వచ్చి నువ్వు ఇచ్చినావు కదా, అది తప్పు కాదు అన్నట్టుగా మాట్లాడుతుంటే నిఖిల్గా చెప్తున్నట్టు, సంచాలక నేను ఎవరు చేసారు, యాక్చువల్లీ ప్రేరణని యష్మి బాగా అంటది అన్నట్టు, నువ్వు మా టీం అయ్యండి మాకే సపోర్ట్ చేయలేదు అన్న పాయింట్ మాట్లాడి వేస్ట్ సంచాలక వరస సంచాలక అని ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. చెప్పేసరికి ప్రేరణ హట్ అయి బాధపడతా అంటే ఇక ప్రేరణ ఏడ్చింది కూడా నేను ఆ టాస్క్లోనే. సో ఆ తర్వాత ఇక నిఖిల్ అంటాను, నేను సంచాలకు నువ్వు ఎవరి వల్ల అయినావు, మీ టీం వల్ల. ఎవరికి నువ్వు సపోర్ట్ చేసినావు, మీ టీంకి. ఎవరి వల్ల నువ్వు ఇట్లా ఇబ్బంది పడుతున్నావు, మీ టీం వల్ల. ఇవన్నీ చేస్తే నువ్వేమైనావు, పప్పు అయినావు అంటాడు. పప్పు అయినావు, ఇది భలే అంటాడు. సరే,
పప్పేం కాలేదులే, జనాలు అర్థం చేసుకోగలుగుతారు గా మాత్రం. సరే ఓకే, ఆ తర్వాత ముగిసింది, ఆట అయిపోయింది. ఆట అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసిండు 75,000 ఒకరికి, 1.25 lakhs 25,000 ఒకరికి, 2,45,000 నిఖిల్ లానికి వచ్చిందని చెప్పిండు. విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది అన్నాడు. బిగ్ బాస్ మామ ఒక్క మాట అడుగుతున్నా, ఏంది ఇది, ఈ టాస్క్ ఏంది, పద్ధతి ఏంది? ఇప్పుడు ముగ్గురు టీంలు ఆడతారు, ఈ ముగ్గురిలో ఎవరికి ఎక్కువ అమౌంట్ వస్తే ఆ అమౌంట్ని తీసుకుని విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ చేస్తాను. వీళ్ళకి ఏమనిపిస్తుంది, ముగ్గురిట్లో ఎవరు గెలిచినా విన్నర్ ప్రైజ్ మనకి వస్తుంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక స్పోర్టివ్ స్పిరిట్ రాదు, పాడు రాదు. నేనేమంటానంటే ఈ గ్రూప్కి ఫైట్ చేయరి, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇప్పుడు విన్నర్ ప్రైజ్ మనీ అనేది అనౌన్స్ చేస్తారు కదా, ఆ టీంలో ఉన్న వాళ్ళకి ఈ టాస్క్ గెలిచినందుకు ఈ 2 లక్షల రూపాయలు ఇక్కడున్న నిఖిలు, అభయ్ నిఖిలు మణికంఠ ఉన్నారో వీళ్ళు గెలిచారు కదా, ఈ 2,50,000 రూపాయల ప్రైజ్ మనీ వీళ్ళకు మాత్రమే చెందింది. వీళ్ళిద్దరిట్లలో గెలిస్తే మాత్రం ఈ 2,50,000 ప్రైజ్ మనీకి యాడ్ అవుతుందని పెట్టు. వీళ్ళిద్దరిట్లో ఎవరు గెలిస్తే, లేదంటే వీళ్ళిద్దరికి చెరసగం చేసే, ఈ టీంలో ఉన్న వాళ్ళకి చెరసగం చేసే, లేదంటే మొత్తం కలిపి వీళ్ళిద్దరిట్లలో ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకి 2.5 లక్షలు యాడ్ అవుతాయి. మొత్తం విన్నర్ ప్రైజ్ మనీ కాదు, వీళ్ళిద్దరిట్లలో ఎవరైనా గెలిస్తే 2.5 లక్షలు యాడ్ అవుతాయి అని చెప్పి వీళ్ళ ఇద్దరికి మాత్రమే ఆ అమౌంట్ చెందినట్టుగా పెట్టు. తప్పే ఉన్నది అందులో, తప్పే ఉన్నది. ఒక్కొక్క వారము పెట్టిన అమౌంట్ అంతా కూడా ఈ టీంలో వీళ్ళు గెలిచిరు అనుకో, వీళ్ళ టీంలో ఉన్న వాళ్ళు గెలిచిరు కాబట్టి వీళ్ళు లాస్ట్ దాకా వచ్చి విన్నర్ దాకా పోతే, నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైతే జాగ్రత్తగా రాసుకోరి. చూస్తున్న టీం బిగ్ బాస్ టీం వాళ్ళు ఎవరో ఒకటి చూస్తారు కదా చెప్తున్నా. 2.5 లక్షలు ఇప్పుడు వీళ్ళు గెలిచిరు, ఆ 2.5 లక్షలు వీళ్ళిద్దరికి సంబంధించింది మాత్రం. వీళ్ళిద్దరిట్లలో ఫైనల్ విన్నర్గా ఎవరైనా ఒకరు ఉంటే వాళ్ళకి 2.5 లక్షలు యాడ్ అవుతుంది, మిగతా ఎవరికి కూడా యాడ్ కాదు. అట్లా పెట్టేప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది, ఆడాలని ఉంటుంది. అరే మనం గెలిస్తే మనకి 2.5 లక్షలు వాళ్ళిచ్చే అఫీషియల్ ప్రైజ్ మనీతో పాటు ఎంతో కొంత ఇది యాడ్ అవుతుందని పెట్టుర్రి. సెల్లి ఫెలోస్. ఓకే, నెక్స్ట్ విష్ణు, నిఖిల్, విష్ణు, సీత, అదే ఇంతకుముందు చెప్పిన చూసారా పృథ్వీకి ముద్దులు పెట్టే కథ. ఆ పృథ్వీకి చెప్తున్నారు అన్నట్టు, రే నువ్వు చాలా మంచోడి రాను, అదిరా ఇదిరా అందగాడ పెద్ద వాళ్తేరా, నువ్వు అసలు ఎందుకు పోతున్నావు తెలుసా, నిఖిల్ ఉంటుండు నువ్వు ఎందుకు పోతున్నావో తెలుసా అంటే, ఎక్కడికి అంటాడు, ఇంటికి వెళ్ళి బయట పోవడానికి భయపడ్డాడు. అది కాదు, నేను అనేది ఏంటంటే ఆటలు నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు తెలుసా, నువ్వు యాంగర్ ఇష్యూస్ తోటే పోతున్నావు అని చెప్పాడు. ఇవాళ పృథ్వీ వాళ్ళ ఫాదర్ గురించి చెప్పింది పాయింట్ అబ్బా మంచిగా, అంటే కొంచెం ఎమోషనల్లీ కనెక్ట్ అయింది. మంచిగా అయ్యో పాపం అనిపించింది. అంటే 20 days కూడా లేడట వాళ్ళ నాన్న అతనితోటి అని చెప్తున్నాడు. పిల్లగాడిని చూస్తే కొద్దిగా పెద్దగానే ఉంటాడు కదా ఫోటోలో. ఓకే, సీత అయితే నేను ఇక మారతానులే అన్నట్టుగా ఏదో చెప్తే ఎంత ముద్దులు పెట్టి అయిపోయింది ఆడికి. సో క్యూట్ రా నువ్వు, సో క్యూట్ రా అంటే ఇక్కడ పక్క నుంచి నిఖిల్ వచ్చి మీతోటే వీడు ఖరాబ్ అవుతాడని కూడా పోతాడు. ఈ ఆసాం పోయి సోనియా దగ్గర ఉంటాడు. ఏందో సోనియాని అరే ఓదారుస్తూనే ఉంటారా, ఇక ఇదే పని మీద ఉంటారా, దేవుడు ఓదారుస్తున్నాడని ఎన్నిసార్లు చెప్పాలి. అదే పని వెనకాల చూస్తే ముంగడ ఫ్రేమ్లో ఎవడేం చేసినా కానీ సోనియా దగ్గర పృథ్వీ లేదా నిఖిలో ఉండి ఓదారుస్తూనే ఉంటారు. అసలు పక్కకు కూడా పోనెత్తలేడు అయితే సోనియాని నిఖిల్ పట్టుకుంటే నువ్వు కూర్చోరా రే నాన్న, రే నాన్న అమ్మండ్రా రే తక్కువచ్చా అంటాడు. ఏందా ఎంతసేపు కూర్చుంటుంది నీ దగ్గర, ఇంకేం పని లేదా, బోల్దాం అది బట్టలు ఉతుకది ఏమీ లేదు చేసుకునేది, పక్కన కూర్చొని ముచ్చట పెడతా కూర్చోవన్నా, గమ్మత్తున్నావా నువ్వు నీకురా. మణికంఠ ఇక్కడ జోకులు ఎత్తా అంటే మణికంఠ గర్వైండే, మంచిగా అనిపించింది. కరెక్టే, ఈయనకి నచ్చది. అయ్యో నిజం చెప్తానా, సుత్తాటే మణికంఠనే ఏమనిపిస్తుంది. వీళ్ళంతా కూడా గుడి గంట మోగింది అనుకో, టన్ను కొట్టడానికి కొద్దిసేపు మోగి టీని ఆగిపోతుంది, అవునా కదా, అట్లున్నారు వీళ్ళంతా. మణికంఠ గుడి గంట లెక్క లేడు, మణికంఠ మామూలు లేదు అసలు. మొత్తం ఎప్పుడు మోగుతూనే ఉండే కథ ఉన్నది. వాళ్ళేమో మోగి ఆగిపోయారు, ఈయన మోగుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా. ఓకే, కంపారిజన్ బాగాలేకపోయినా కంపు ఉన్నా కానీ భరించర్రి, ఇట్లాంటివి వస్తాయి మనకు సడన్గా. ఓకే, మనకంటే కోపంగా వచ్చి నేనేం భయపడలేదు ఆట ఆడడానికి. అక్కడ అబ్బాయి వాళ్ళు అంటారు, వీడి అమ్మో అని చూస్తే భయమైంది అన్నట్టు, అంటే వానికి ఏమైనా అవుతుందేమో అని భయమైంది అన్నట్టుగా అబ్బాయి చెప్తుంటే వచ్చి నేనేం భయపడలేదు, ఆటలో ఎంత ఆడాలో అంత ఆడినాం అనుకుంటే సీరియస్ అయిన అడికి వెళ్ళిపోయాడు. నా మీద జోకులు వేస్తే తీసుకోను, ఇదంతా ఓకే బాగానే ఉంది, జోకులు అయితే తీసుకోడు. సడన్గా లాస్ట్లో నాకు మనుషులతో కలవడమే రాదు, నేను అసలు మనుషులతో కలవడమే కష్టం అంటాడు. మనుషులతో కలవకపోతే దేనితో కలుతావు నువ్వు చెప్పు, చెట్లు చీమలతో కలుతావా, చీమల పురుగులతో కలుతావా, లేదంటే మేకలు గొర్రెలతో కలుతావు, దేవలతో కలుతావు, నువ్వు మనుషులతో కలవద్దు, నువ్వు మనుషులతోనే కలవాలి.
ఓ మర మనిషి మాలోకిరా. నాకు కొంచెం కొత్త అంటాడు. ఏం కొత్తడే? నువ్వు టీవీ ఆర్టిస్ట్వేనా? సీరియల్స్లో షూటింగ్స్లో ఉంటావు, అక్కడ 30-40 మందితో కలిసి పనిచేస్తామా? టీవీ షోస్లో ఇంకా పెద్ద షోస్కి పోతే కనుక అక్కడైతే 100-200 మందితో కలిసి పనిచేస్తామా? వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్సెన్స్? నాకు అసలు మనుషులతో కలవడే కొత్త అంటాడు. కొత్త అన్నవానికి చెత్త లెక్క ఉంది. ఓకే అభయ్, ఇక్కడ అభయ్ చూడుర్రి. సోనియా పృథ్వీకి వాళ్ళకి చెప్తుంది. ఒక్క నిమిషం ఆగురు, రికార్డ్ అవుతుందా? ఓకే. సోనియా పృథ్వీ నా కోసం ఇక్కడ అభయ్ భలే పాట పాడిండే, కుటుంబం శుద్ధపూస కుటుంబం అంట. అయితే ఇక్కడ అభయ్ చెప్తాడు, అమ్మ అంటే ఎట్లా చెప్తున్నా అంటే యష్మి గురించి, అమ్మ అది పెద్ద సైకోది అది అట, సైకోది అది, ఎవరయ్యకినది అంటే ఎవరు చెప్పిన మాటినది, వెనకాలకి వెళ్ళి ఇది ఎంకరేజ్ చేస్తూ ఉంటుందని సోనియా చూపించిండు. వాడొక్కడు మంచోడు, నన్ను టీంలో తీసుకురా రే నిఖిల్ అని చెప్పి ఇదంతా చెప్తాడు. ఇక్కడ సినారియోలో ఏంటంటే నిన్న జరిగిన టాస్క్ గురించి, నిన్న జరిగిన టాస్క్లో యష్మి ఎవ్వరికి ఇంటలేదు అనేది పాయింట్. చెప్పడానికి కొంచెం ర్యాష్గా ఉన్నా కానీ ఎవ్వరికి ఇంటలేదు. అది పెద్ద సైక్ అంటే అది పెద్ద సైక్ చేస్తుంది అనేది ఒక పాయింట్ చెప్పి, అండ్ దాన్ని ఎంకరేజ్ చేస్తుందంటే తనని యష్మిని ఎంకరేజ్ చేస్తున్న సోనియా వెనక నుంచి వెళ్ళి కమాన్ అని పుష్ చేస్తుందట. ఇవన్నీ కూడా జరిగినాయని చెప్తాడు. వాడు ఒకడు మంచోడే రా, వాడు కొంచెం బీపీకి వచ్చిన వాడే మంచోడు రా అన్నట్టుగా పృథ్వీ గురించి చెప్తాడు అబ్బాయి. మార్నింగ్ అయింది, తన లింగిడి పాట వచ్చిందే. అక్కడ నాకైతే ప్రేరణ డ్యాన్స్ నచ్చుతుంది బర్త్డేಲಿ. ప్రేరణ డ్యాన్స్ గమ్మత్ చేస్తుంది. ఆ తర్వాత శేఖర్ భాష అన్న డ్యాన్స్ కూడా గమ్మతుంటుంది. నిఖిల్, సోనియా, విష్ణుప్రియ. నిఖిల్ సోనియా ఆడ కూర్చున్నారు. అదే ఇంతకుముందు చెప్పిన కూడా సోనియా ఆట పోతుంటే ఇంత గుంజుడే పొరియం బాంబులు వేలుస్తురా, ఇంటి మీద బాంబులు ఎత్తారా, వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి బయట, బాంబులు ఎత్తారా అయ్యా. అయితే ఇగో సోనియా నిఖిల్ దగ్గర నుంచి అలా వెళ్ళిపోతాను. ఎందుకు? విష్ణుప్రియ ప్రేరణతోటి కామెడీ చేస్తాను. లిటరల్లీ కామెడీ జరుగుతుంది అక్కడ ప్రేరణ హార్ట్ ఫీల్ అంటే మనసుకు తీసుకుంటలేదు, ఏం ఫీల్ అవుతలేదు, హర్ట్ అవుతలేదు. ఇక్కడ విష్ణుప్రియ కూడా చాలా సరదాగానే అంటుంది, ముచ్చట పెడతాను, జోకులు చేస్తాను. ఏది నాకెందుకు ఇది మాడిపోయిన బ్రెడ్ అసలు బొద్దుని మాడిపోయిన బ్రెడ్ అనుకుంటా ఏదో స్టైల్గా ఏదో మాట్లాడడానికి ట్రై చేసింది. సెకండ్ అక్కడి నుంచి వెళ్ళి సోనియా పోతుంది. అరే కంప గట్లకెళ్ళి గడ్డ పోతుంటే మనకెందుకు? టెల్మి కంప గట్లకెళ్ళి గట్ల రోడ్డు మీదకి వెళ్ళి పోతాను, మనకెందుకు ఉరిగిపోయేది అక్కడ నిల్చుంటా, నేను నిల్చు నాకు బాధ అయింది అని. సోనియా అంతే కదా. ఇప్పుడు విష్ణుప్రియ ప్రేరణ అని ఏమో అనుకున్నది అంటుంది, అయిపోయింది. అన్నీ రెచ్చుకుట్టి మాటలు మాట్లాడుతుంది, అన్నీ రెచ్చుకుట్టి మాటలు. అసలు ఎట్లా మాట్లాడుతుంది? నీకేమైందమ్మా నొప్పి, నీకేంది బాధ, నీకేంది గోస, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? టెల్ మీ ఫస్ట్. మంది మాట్లాడుకోవద్దా, మంది జోకులు వేసుకోవద్దా, మంది నవ్వద్దా? విష్ణుప్రియ తుమ్మితే తప్పు, దగ్గితే తప్పు. డ్రామా ఏంద్రా డ్రామా. ఓకే అరే నువ్వు ఆగిరే అని చెప్పి ఆపిండే నిఖిల్. ఆపేసి ఏమైంది చెప్పు, ఏమైంది చెప్పండి. నేను పోతా, నాకు ఫ్రీ టైం కావాలి. ఫ్రీ టైం తీసుకో, మొత్తం టైం తీసుకో. అట్లా మాట్లాడడం నాకు నచ్చదంటది. నాకు అసలు ఇష్టం ఉండదంటే, నీకు ఇష్టం లేకపోతే వదిలేసేరా, ఎందుకురా నీకు అంటే, ఇష్టం లేకపోతే చెప్పు అంటాడు. నా గురించి కాదుగా చెప్పింది, నేను చెప్పను అంటది. మరి ఎందుకు నీకు బాధపడుతున్నావు అంటే, అరే నాకు మనసులో ఇవి అన్నవి ఇంకా మిగతావన్నీ కూడా యాడ్ అయ్యి వినిపిస్తాయట. ఎందుకు వినిపిస్తాయి? ఇప్పుడు నేను నీతో ఒక మాట మాట్లాడాను, నేను ఇవాళ రివ్యూ చెప్పినా నీకు, నిన్నటి రివ్యూ మొన్నటి రివ్యూ అన్నీ కలిపి వినబడతాయి నీకు ఒకటేసారి. ఏంది అది? మల్టిపుల్ ఇది ప్లాట్ఫామా? అన్ని ట్రైన్స్ ఒకటేసారి వచ్చి నిలబడడానికి, అన్ని ఆలోచనలు ఒకటేసారి వచ్చి నిలబడడానికి ఏందా? ఓకే అట్లా నచ్చదు నాకు, అది నచ్చదు ఇది నచ్చదు అన్నది ప్రేరణ అని విష్ణు జోక్ కాదు. అసలు రెచ్చగొట్టినట్టు మాట్లాడితే రెగ్యులర్గా ఇదే ప్యాటర్న్ రెగ్యులర్గా నువ్వు ఇదే చెప్పు. నిఖిల్ అయితే అబ్బా, నిఖిల్ అయితే అంతే చెప్తున్నా కదా, నువ్వు ఆడికి వెళ్తే ఆడికి వస్తా సోనియా, నీతోటే నేనుంటా సోనియా, నువ్వు కూసుంటా సోనియా, నువ్వు నిలబడితే నిలబడతా సోనియా, నువ్వు బీడీలు చూడతా సోనియా, నువ్వు మిషన్ కొడతా సోనియా అని ఎందుకో ఎంబడెంబడి ఇట్లా బాణాలు వేస్తే తిరుగుతా ఉన్నాడు. అసలు ఇడిచిపెడతలేడు. వాట్ ఈజ్ రాంగ్ విత్ నిఖిల్? టెల్ మీ. సోనియా అనేమో పృథ్వీకి నిఖిల్కి బెల్లం. ఆయన ఎక్కడుంటే అక్కడనే లీగలే తిరుగుతూ ఉంటారు. పృథ్వీ ఏమో ఈ విష్ణుప్రియకి, సీతకి, మిగతా వాళ్ళందరికీ బెల్లం. ఈయన ఎక్కడుంటే అక్కడ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఏందో ఇక్కడ ఏం నడుస్తుంది? బిగ్ బాస్ షో నడుతుందా, ఇంకేమైనా నడుతుందా అడ్డదిడ్డంగా?
ఆ తర్వాత ఫాదర్ ఒక్క నిమిషం. ఆ తర్వాత ఒక టాస్క్ జరిగిందబ్బా. టాస్క్ అంటే ముందు సోనియా శేఖర్ అన్న గురించి కూడా మాట్లాడింది, శేఖర్ భాష అన్న గురించి. ఇష్టం వచ్చినట్టు పెద్దరికం చేద్దని అన్న ఆయన నామినేషన్ చేస్తాడు కావచ్చు, చాలా సీరియస్గా అన్న. ఏంది బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అవుట్ చేయొచ్చు అని ఒక మాట అన్నాడు కదా. అంటే ఈమెకి అన్ని యాంగిల్స్ కనబడాయి కాబట్టి ప్రేరణ విషయంలో ప్రేరణకి ఒక మాట సాయం చేసినానంటే అందరు ఎగబడుతున్నారు. అందరు యష్మి కావచ్చు, యష్మి, మన పృథ్వీ, సోనియా వీళ్ళందరూ ఎగబడుతుంటే అక్కడ నుంచి వెళ్ళి శేఖర్ అన్న మాత్రం ప్రేరణకి సపోర్ట్గా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నువ్వు ఎవరైనా అవుట్ చేయాలని కూడా చేయొచ్చు కదా అని ఒక మాట అన్నాడు. అన్నందుకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే ఎగిరింది అన్నట్టు, తిట్టింది అన్నట్టు. శేఖర్ భాష అని తిట్టింది. ఏంది అన్నిట్లలో పెద్దరికం చూపించకు, ఎక్కడ పడితే అక్కడ నువ్వు చూపించుకోవాలని ప్రయత్నం చేయకు నీ పెద్దరికాన్ని అని అన్నది. అండ్ ఇక్కడ ఆయన నన్ను నామినేట్ చేస్తాడు కావచ్చు అని ఒక పాయింట్ అని ఏమంటుంది, ఏజ్ని ఎక్స్పీరియన్స్ని ఈజీగా వాడేస్తున్నాడు ప్రతి దగ్గర కూడా చూస్తున్నా అంతా కూడా అని అంటుంది. ఏజీ ఎక్స్పీరియన్స్ అనేది వాడడానికే ఉంటుంది, ఏజీ ఎక్స్పీరియన్స్ చెప్పడానికే ఉంటుంది. ఏజీ ఎక్స్పీరియన్స్ నీ అసలు వాళ్ళతో మాటలు పడడానికి ఉండదు అని అనిపించింది నాకు. కరెక్ట్నా కాదు చెప్పరు. ఆ తర్వాత మనకి బాటిల్ గేమ్ పెట్టిరు, ట్రూత్ ఆర్ డేర్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అదే గేమ్ పెట్టిరు. ఇందులో యష్మి ట్రూత్ చెప్పమంటే నేను చికెన్ దొంగతనం చేసినాను ఒక ట్రూత్ చెప్పింది. మెచ్చుకోరా, ఇప్పుడన్నా యష్మిని మెచ్చుకోరా. విష్ణు పోల్ డ్యాన్స్ చేసింది. సోనియా ఆడపులి అని చెప్పి ఇట్లా గీతలు పెట్టుకుంది. ఆడపులి అని చెప్పి పిల్లి గీతలు పెట్టుకుంది. ఏందబ్బా, పులి అంటే ఎల్లో కలర్ కదా పెట్టుకోవాల్సింది, ఎల్లో అండ్ బ్లాక్ కదా, సరే పెట్టుకున్నది ఆడపులి అని. సరిపోయింది. హౌస్ మేట్స్ అందరూ కూడా ఆడపులిగానే మారిపోతుంది. ఓకే, అప్పుడు మనకు పోయిన సీజన్లో రతిక స్టార్టింగ్లో ఘోరంగా గేమ్ ఆడుతూ వావ్ అసలు రతిక మామూలు గేమర్ కాదురా నాయన, అసలు కింద మీద చేస్తుంది కదా, అసలు కొత్త ఆటను సృష్టించింది కదా అన్న ఫీలింగ్ వచ్చింది చూసిరా. మరి అవ్వ దాడి చేస్తారేంది సోనియా మనసులో అయింది. ఓకే, ఆడపులి. ఓకే, ఏవో మన అన్న ఆదిత్య అన్న ఆగమాగం చేసిండు జరసేపు. ఓకే 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 నేను చేస్తాను ఇది చాలా సింపుల్ ఉంది అమ్మో ఏదన్నా లిప్టిక్ వేసుకోమంటే లిప్టిక్ వేసుకొని వచ్చిందయ్యా. ఐ లవ్ ఇట్ అంటాడు. ఏంది లవ్ నువ్వు చేసేది? అన్నీ లవ్ చేస్తావు, అన్నీ ప్రేమతో, ప్రేమని ప్రేమించిన ప్రేమకి ప్రేమ. ఓకే, నైనిక స్విమ్మింగ్ పూల్లో అబ్బాయిని వేయాలంటే లావట్ వేసింది శేఖర్ భాష అని. మంచి ఫిట్నెస్ ఉంది. ఒరిస్సా అమ్మాయి అంటే ఎట్లుంటుంది. నిఖిల్ డ్యాన్స్ చేసిండు అయ్యా, పక్కన పడ్డా అక్కడ ఇక జిగేల్ రాజు వచ్చేస్తుంది అని చెప్పి విష్ణుప్రియ అన్నదా. అనగానే నువ్వు ఏం పాట వేయాలి బిగ్ బాస్ మామ, ఒక మాట ఎడిటర్ మామ నువ్వేం వేయాలి. ఇప్పుడు విష్ణుప్రియ ఏమన్నది, అదిగో మన జిగేలు రాని వచ్చేస్తుంది అన్నప్పుడు జిల్ 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 జిగేలు రాని అని ఆ పాట వేయాలన్నా. వేస్తేనే కదా సింక్లో ఉంటుంది, మంచిగా ఉంటుంది. నువ్వేమో నా పక్కన పడ్డాది లేదు చూడే పిల్ల నాది రెక్కలేసు గొలుసు అనేసినావు అంటే ఆ డైలాగ్ గంగలా కొని కొంచెం సింక్లో ఉంటుంది కదా, వేయచ్చు కదా టక్కన. ఆపరేటింగ్ చేసేటోళ్ళు ఏ భాష వాళ్ళు ఆ పాట కోసం. ఓకే, అండ్ మినిట్ మేడ్ సగం యాక్చువల్లీ నాగమణి గంట లిటరల్లీ ఏదో ఒక కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండు, ఎప్పుడు ఓ లైమ్ లైట్లో ఉండడానికి ట్రై చేస్తుండు. దట్ వాజ్ అ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ఎ బిగ్ బాస్ కంటెస్టెంట్. నాకు బాగా నచ్చుతుండే నాగమణి గంట. ఏమన్నా అనుకోరి పల్పి ఆరెంజ్ మినిట్ మేడ్ దొంగతనం చేసిండు, సగం తాగింది దొంగతనం చేసి దాచిపెట్టిండు. నిఖిలేమో బిగ్ బాస్ని అడగాలి దొంగతనం చేయొచ్చా లేదని చెప్పి 10 సార్లు అని ఆఖరికి బిగ్ బాస్ నేను చీఫ్గా అడుగుతున్నా, నేను ఇది దొంగతనం చేయొచ్చా అని అంటే చీఫా అరే చీఫ్ ఏం కాదు తొక్క సరే ఇచ్చేయన్న వానికి అంటే ఇచ్చేవంటే తీసుకుపోయి మినిట్ మైండ్ ఇచ్చేసాడు. అది జరిగింది కథ. పర్లేదయ్యా నాగమణి గంట ప్రయత్నం అయితే చేస్తాను. చీఫా చీఫ్ ఏం కాదంటాడు, అది హైలైట్ అయ్యా. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇక మీరు ఇంటిని మిస్ అవుతారు కదంటే టీము అని పెడతారు ఒక్కొక్కరు క్యాన్లు. 10 రోజులు కాలే, పట్టుమని 10 రోజులు కాలే. ఎక్కడ ఎంతగానో మిస్ అవుతున్నారు కొంతమంది. అంటే ఇప్పుడు శేఖర్ భాష అన్న పరిస్థితి అంటే మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ డెలివరీకి ఉంది. దిస్ ఈజ్ ద పీక్స్ టైం. ఐ థింక్ ఈరోజు రేపు ఎల్లుండో డెలివరీ అయ్యే సిచ్యువేషన్ ఉంది. అయిందా కూడా నాకు తెలియదు, కానీ అంత దగ్గరలో ఉంది డెలివరీ. కాబట్టి ఆయన టెన్షన్ పడడం బాధపడడం అంటే ఓకే. కొంతమందికి ఎమోషనల్గా టక్కున ఎమోషనల్ అయిపోతారు కూడా, ఎందుకంటే ఆ సిచ్యువేషన్, ఆ ఫోటోలు అవి చూసినప్పుడు ఎమోషనల్ అవుతారు ఓకే. కానీ ఇలా మీకు ఇంటిని మిస్ అవుతున్నారు కదా అనగానే పంపులు ఇప్పిరు టెక్కని, ఏది మిషన్ భగీరథ పంపులు ఇప్పిరు వెళ్ళం పోతుంది. ఏది మనకు విజయవాడ వరద వచ్చినట్టు వస్తుంది, ఏడుతూనే ఉన్నారు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అంటే ఇక మొత్తం పెడతాడు. ఏడుపు కొట్టు కంటెస్టెంట్ అని తమ్ముళ్ళు పెట్టేదాకా ఏడిచిర్రు. ఓకే,
శేఖర్ భాష అన్న గిఫ్ట్ వద్దు కానీ డెలివరీ హాస్పిటల్కి పోయిందా లేదా ఏందని కనుక్కోండి అని చెప్పి ఒక మాట అన్నాడు. అది చెప్పండి బిగ్ బాస్ చెప్పొచ్చు కదా అబ్బా, ఒక ఫోన్ కొట్టచ్చు కదా, ఆన్ ద స్పాట్లో అక్కడ ఏడుతున్నప్పుడు ఫోన్ కొట్టి కనుక్కొని చెప్పొచ్చు కదా. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ బిగ్ బాస్? ఆ ఎపిసోడ్లో రావాలి ఎంబటే కనుక్కొని చెప్పింది, గమ్మత్ ఉంటుంది. లేదంటే రేపు నాగార్జున గారితో చెప్తారేమో. ఓకే. ఆ తర్వాత నిఖిల్ అండ్ అభయ్ది ఇంతకుముందు చెప్పేసిన సినారియో అయితే మనకు లైవ్లో చూపించిందంతా అందంగా చూపించారు, కానీ అందరూ అభయ్కే ఇచ్చారు. శేఖర్ భాష అన్న ఒకడు నిఖిల్కి ఇచ్చిండు. అండ్ ఇంకోటి ఎవరు మన విష్ణుప్రియ రేచి అభయ్ అన్నకి ఇచ్చిందా, ఇట్లా తీసుకొచ్చి ఇచ్చే ముందు నేను అంటుంది. అంటే ఏంటిదంటే నాకు నిఖిల్కి ఇవ్వాలని ఉంది, కాకపోతే అభయ్కి ఇస్తున్నా అని చెప్పింది. దట్ వాజ్ ద మ్యాటర్. ఏదో ఈ విష్ణుప్రియకి నిఖిల్ అంటే లైకింగు, పృథ్వీ అంటే లైకింగు, పృథ్వీకి నిఖిల్కి సోనియా అంటే లైకింగు. ఈ లైకింగ్లో ఈ కింగ్లంతా బొంగైతారు తప్ప ముందుకు పోతలేరు. మళ్ళీ వీకెండ్లో కింగ్ నాగార్జున గారు వచ్చి ఏదోటి క్లాస్ బిక్తే కానీ వర్కౌట్ కాదు. రేపు నాగార్జున గారు ఏం అడగబోతాడు, ఏం కడగబోతాడో అన్నీ కూడా స్పెషల్ వీడియో వస్తుంది, చేద్దాం, బాగా చేద్దాం. ఓకే, శేఖర్ భాష అయిపోయింది. నిఖిల్. ఓకే, నెక్స్ట్ 2 డాల్స్ వచ్చినాయి. డాల్స్ అంటే నాకు మన బన్నీగాడు యాదికి వచ్చిండు. బొమ్మకి మనిషికి ఎమోషన్ ఉంటుందా అంటే ఉంటుంది, ఎందుకంటే నాకున్నది కాబట్టి చెప్తాను, అందరికీ ఉంటుందని చెప్పలేము. బన్నీగాడి కంటే ముందు నాకు ఇంకో డాల్ ఉండేది. ఆ డాల్ అంటే నా చింపు. నా కెరీర్ స్టార్టింగ్లో ఫస్ట్ మంకీతోటి వెంట్రలోక్విజన్ చేసేది, ఆ తర్వాత చింపాంజీతోటి చేసేది. ఆ చింపాంజీ పోయింది, నా ఫ్రెండ్కి ఒకటికి ఇస్తే ఈవెంట్కి ఒకటి పోయి పోగొట్టిండు. అది పోయినప్పుడు నేను ఏడ్చిన, ఎందుకంటే అది నా కెరీర్, అది నా లైఫ్, నన్ను పోషించింది, నన్ను పెంచింది, ఇంతవన్నీ చేసింది. కేసీఆర్ గారి ముందు కూడా, అప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన ముందు కూడా నేను ఆ డాల్ చేసిన, ఆయన వాయిస్ చేసిన. దట్ వాజ్ గ్రేట్ అచీవ్మెంట్, ఇంకొక గ్రేట్ ఫీల్. దాంతో పెద్ద షోలు చేసిన, పెద్దోళ్ళ ముందు చేసిన. అట్లా డాల్కి మనకి ఎమోషన్ ఉంటుందంటే ఉంటుంది. ఆ డాల్ని ఒకసారి కింద పడేస్తే నేను మా పెద్దమ్మ తొడుగులలో పెట్టుకున్నాను, అంత ఎమోషన్ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరి ముందు డాల్స్ పెడితే నాకు కనెక్ట్ అయింది. ఓకే, డాల్స్ అంటే ఎమోషన్ ఉంటుంది. కానీ డాల్స్ మీద షర్ట్ ఉంటుంది చూడు, ఆ షర్టు వాళ్ళ గాల్సిన వాళ్ళు ఏంటి, వాళ్ళ స్మెల్ ఉంటుంది చూడు, ఆ స్మెల్ పట్టుకొని ఉంటుంది అంటే షర్ట్లో. కంఫర్ట్ అయితే పోద్ది కదా, బట్టలు ఉతికితే పోతుంది కదా, ఉంటుందా చెప్పుర్రి? మీకేమనిపిస్తుంది చెప్పుర్రి? ఇక ఒక మనిషి వేసుకున్న షర్టు, దీన్ని ఉతికిన తర్వాత కూడా దీనికి వాసన ఉంటుందా? ఆ మనిషి వాసన చెప్పురా? సబ్బుసూర వాసన అవుతుంది, అంటే సబ్బు, సర్ఫు, షాంపూ, ఈ డిటర్జెంట్ బార్ ఇవే కదా వాసన వచ్చేది. మనిషి వాసన ఎడికి వస్తుంది? వేసుకొని వారం రోజులు ఇచ్చేయకుండా ఉంచి ఆ తర్వాత ఉతకకుండా ఇస్తే కానీ రాదేమో. అండ్ మనుషుల వాసన గురించి చెప్పింది ఆయన. అయినాక నాకు ఎటో అనిపించింది, కొంత జిగుప్సాకరంగా అనిపించింది. కానీ ఏమో ఒక్కొక్క మనిషి ఒక్కో తీరు. అది బట్టల స్మెల్ చూస్తున్నాయట, ఆ మనిషి స్మెల్ వస్తుందంటే, ఆ మనిషితో గడిపిన క్షణాలన్నీ గుర్తొస్తాయట. అండ్ ఎక్కడన్నా ఏదైనా స్మెల్ పీల్చుకుంటారంటే ఆ స్మెల్ మనం లైఫ్లో మనం ఎక్కడో చూసినామో ఇదివరకు ఆ ప్లేస్ని గుర్తు చేస్తుందట. ఇవన్నీ ఉంటాయట. ఇదంతా ఏంది, మనదంతా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇవే ఉండే మన సబ్జెక్టులు, కానీ ఈ స్మెల్ సబ్జెక్ట్ లేకుండే. ఇదేం చదువు కానీ. ఆ తర్వాత ఇక ఆదిత్యభూము, ప్రేరణ, ఇక అందరూ కూడా ఇచ్చారు. ఆయన నీతో ఉన్నట్టుగా ఫీల్ కావాలని ఎవరు అంటారు, నైనిక నువ్వు ఎమోషనల్గా సపోర్ట్ ఉంటుందని చెప్పి ఎవరు అంటారు, ఆ పర్సన్ నీతో లైఫ్ లాంగ్ విడిచిపెట్టకుండా ఉండాలని ఎవరు అంటారు. అండ్ నైనిక చెప్పిన స్టోరీ 5 ఏళ్ళట ఎవరితో ఉందంట, ఆ తర్వాత రిలేషన్షిప్ బ్రేక్ అయిందట. ఆ తర్వాత ఈమె కాదు, 5 years రిలేషన్షిప్ బ్రేక్ అయింది. ఎవరా? సీత 5 years రిలేషన్షిప్ బ్రేక్ అయిందట. ఈమెకి ఇదివరకు ఒక బ్యాక్ స్టోరీ ఉందట. ఆ స్టోరీ ఇడిచిపెడితే ఆ తర్వాత అబ్యూజివ్ రిలేషన్ నుంచి వెళ్ళి మంచి రిలేషన్లోకి వచ్చిందంట. కన్నా అతని పేరు. ఇదంతా ఇన్న తర్వాత ఏం చేయాలి, సపోర్ట్ కూడా సపరేట్గా ఉండాలి. దీని గురించి ఏం మాట్లాడడానికి లేదు అసలు. ఇవన్నీ గమ్మత్ ఉంటాయి ఆ స్టోరీలు వింతగా. అండ్ నిఖిల్, నీకు నేనున్నా ఎవరికి ఎవరు ఉండరు, తనుకొని వస్తారు చూడుర్రి. స్మెల్ ఎఫెక్ట్ గురించి పృథ్వీ కూడా చెప్పిండు. ఆ తర్వాత నిఖిల్ ఏడ్చిండు. నిఖిల్ ఎందుకు ఏడ్చిండు? ఒక పర్సన్ని మిస్ అవుతుండే ఆయన కాబట్టి ఏడ్చిండు అన్నట్టు. ఆ పర్సన్ని మిస్ అయితే ఎట్లుంటుందో ఆయనకు తెలుసు అన్నట్టు. ఆ పర్సన్ ఎవరో రారి ప్లీజ్. ఈ ఏడుపుగొట్టు ఎపిసోడ్లు, ఈ ఏడుపుగొట్టు మనుషుల్ని చూడలేక సస్తానమయ్యా. ఆ పర్సన్ ఎవరో రారి. కంఫర్ట్ అవసరం అయ్యా అని రాసుకున్నాను ఇక్కడ. వీళ్ళకి ఈ స్మెల్ గురించి చెప్పిన తర్వాత వీళ్ళకి కావాల్సింది కంఫర్ట్ అని రాసిన. బొమ్మలతో రిలేషన్ అంటే కొంతమందికి ఉంటుంది ఖచ్చితంగా. ఓకే,
అందరికి ఉండదు. మళ్ళీ నేను టాకినాలు చేస్తా కాబట్టి నాకు ఉండదు, కానీ అందరికి ఉంటుంది. చాలామంది ఆడోళ్ళకి హాస్టల్లో ఉండేట పొలాలకి వాళ్ళకి ఉంటుంది, ఎస్పెషల్లీ లేడీస్కే. అండ్ నిఖిల్ సోనియా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరో ఉన్నారట అబ్బా, కుల ఎవరో ఉన్నారట ఏమైనా ఇష్యూస్ వస్తాయంటావా అంటే, ఇక్కడ జరిగేదంతా ఏమొస్తుందో తెలియదు అని చెప్పి సోనియా అంటుంది. సోనియాకి ఎవరో సమ్వాట్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ అర్థం చేసుకుంటాడా చేసుకోడా అని చెప్పి నిఖిల్ అడిగిండు. అర్థం చేసుకుంటేనే రిలేషన్షిప్ అన్నట్టుగా చెప్పిండు. అండ్ నువ్వు అంటే తెలుసు కదంటే నేనేంటో పూర్తిగా తెలుసు, కంప్లీట్గా తెలుసు అతనికి అని చెప్పి, నమ్మకం ఉంది అనేది ఒక నమ్మకం అని చెప్పి సోనియా చెప్తాంది. నమ్మకం ఎందుకు ఉండదు? అబ్బాయిలకు అందరికీ నమ్మకం ఉంటుంది, అమ్మాయిలకు కూడా నమ్మకం ఉంటుంది. అబ్బాయిలకి అబ్బాయిల మీద ఉంటుంది. కానీ ఆ తర్వాత అక్కడ పోయి 65 కెమెరాలు 70 కెమెరాల ముందు మనం ఏం చేస్తున్నాం, ఏం కంటెంట్ ఇస్తున్నాం అనే దాన్ని బట్టి ఇక్కడ వాళ్ళకి కాలుతుంది, హట్ అవుతుంది, బాధపడతారు, ఎన్నో రకాలు జరుగుతాయి. ఓన్లీ 1 hour ఎపిసోడ్లో ఇట్లాంటివి వస్తున్నాయి అని అంటే అది ఎడిటెడ్ అనుకుందాం. కానీ 24 hours కూడా అదే కంటెంట్ జరుగుతుందంటే అది ఎడిటెడ్ అనుకోరు. ఎందుకంటే 24 గంటలు నువ్వు కళ్ళ ముందు కనబడుతున్నావు, అక్కడ ఏం చేస్తున్నావు, ఏం చేస్తారు, చెయ్యి మీద చేయెత్తురా, కాలు మీద కాలు ఎత్తురా, ఏం చేస్తురా అనేది అర్థమవుతుంది. ఈ సీజన్ అయితే ఈ సీజన్ 8 అన్లిమిటెడ్ హగ్స్ అని కూడా పెట్టాలి. అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ట్విస్ట్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ హగ్స్ అని పెట్టాలి. హగ్గుకు ఒక ఎమోషన్ ఉంటుంది. నేను ఇదివరకు పోయిన సీజన్ 5 టైంలో చెప్పిన హగ్ అంటే ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ ఎప్పుడు ఉంటుంది తెలుసా? ఒక తండ్రి తల్లి, ఒక భార్య భర్త, ఒక లవర్స్ వీళ్ళు హగ్ చేసుకున్నప్పుడు ఒక నిజమైన ఫీల్ ఉంటుంది. దొరికిండ్రు కానీ పట్టుకుంటూనే ఆలుకుంటానే తెల్లారు లేతే పొద్దుకితే కూర్చుంటే లేతే పక్కన ఈ హగ్గుల వరకు ఒక చెవులు గోకుడు, ఈ జుట్టు గోకుడు, నడుము గిచ్చుడు, ఏంది ఇవన్నీ సోది ముచ్చట్లు కాకపోతే. సరే నిఖిల్ సోనియా ఈ టాపిక్ మాట్లాడితే ఆయన ఎవరో బాగా అర్థం చేసుకుంటారంటే అర్థం చేసుకోబోయా ప్లీజ్. ఇదంతా వస్తుంది. నబీల్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరుది ఛాయిస్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇద్దరి స్టోరీ చాలా పెయిన్ఫుల్గా ఉంది చెప్పాలంటే. కోవిడ్లో వాళ్ళ నాన్న చనిపోవడం నబీల్కి, అండ్ పృథ్వీకి చిన్నప్పుడే నాన్న చనిపోవడం, ఇద్దరిది ఎమోషనే. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే, నేను హగ్ అంటే ఎమోషన్ అని ఎందుకు చెప్పిన తెలుసా? పృథ్వీ అండ్ నబీల్ అంతా అయిపోయిన తర్వాత ఆఖరికి నబీల్కి అందరూ కలిసి ఓకే చేస్తే నబీల్కి ఆ గిఫ్ట్ వచ్చేసిన తర్వాత అక్కడ పృథ్వీ అట్లనే నబీల్ వీళ్ళిద్దరు హగ్ చేసుకుంటారు ఎమోషనల్గా. అది హగ్కి ఉన్న వాల్యూ. అట్లా ఉండాలి హగ్ అంటే. హగ్ అంటే ఇక పొద్దుగా లేచి బొగ్గు పుడుతుడు పనులు పెట్టాం. అప్పుడు హగ్ అంటే బొగ్గు లేకుండా రోజు పొద్దున్నే కావాలన్నట్టు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కూడా ఇది ఏ ట్యాబ్లెట్లు వేసుకున్నట్టు వేసుకుంటారా వీళ్ళు, కంటిన్యూ హగ్లే. నబీల్కి ఇచ్చేసారు. అండ్ నబీల్ తన స్టోరీ చెప్పేసిండు, బాగా కొంచెం ఎమోషనల్గానే ఉంది. నబీల్ ఇక్కడ ఒక మాట నేను చాలా స్ట్రాంగ్. మా అన్నలు ఇద్దరు బాధపడ్డారు, ఆ టైంలో కూడా నేనే నిలబడ్డా, బాధపడలే, పని కానిచ్చిన, ఇక మా నాన్న నాతోటే ఉంటాడన్న ఫీలింగ్లో ఉన్నాను ఇద్దరు కూడా చెప్పారు. ఇద్దరిది దగ్గర స్టోరీ అనిపించింది. హగ్ అంటే ఎమోషన్ అనేది ఇక్కడ చెప్పినందుకే. తర్వాత హగ్ చేసుకుంటూ వీళ్ళు నాగమణికంట అండ్ ఆదిత్య ఓం వీళ్ళిద్దరిది ఉంది. ఇక్కడ నాగమణికంట నన్ను సింపతి కార్డులో చూడకూరి, నాకు పెద్దగా అవసరమేం లేదు కానీ ఏంటని చెప్పిండు. శాలువా గురించి చెప్పిండు. శాలువా ఇప్పుడు మా కాడ ఒక ఆచారం ఉంటుంది అబ్బా, ఎవరైనా చనిపోతే వాళ్ళతో పాటు వాళ్ళ వస్తువుల్ని కూడా తీసేస్తారు అన్నట్టు. ఎందుకంటే ఆ వస్తువు చూసినప్పుడల్లా ఎమోషనల్గా బాగా డౌన్ అయిపోతారు మనుషులని అట్లా చేస్తుంటారు. చనిపోయిన మనిషి శాలువాలు, షెటర్లు, బొంతలు, బ్యాంకెట్లు, షెద్దర్లు, కర్చీపులు, నాప్కిన్లు ఇవన్నీ ఎడికెళ్ళొస్తాను ఈ బిగ్ బాస్ టీంకి. నాకు అర్థం కాక అడుగుతాను అంతే. అసలు ఇవన్నీ ఎడికెళ్ళి పట్టుకొస్తారు వీళ్ళు. ఫోటోలు అంటూ ఉన్నాయంటే ఓకే, కానీ బట్టలు బాసాన్లు కూడా ఉంటాయి, ఏమో చెప్పలేం. శాలువా అయిపోయింది. ఆదిత్య ఓమన్న ఇక్కడ ఒక మాట చెప్పింది, నా కొడుకు ఫోటో వేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది నాగమణికంటకి నాకు ఆ బాండ్ ఎందుకు కుదిరిందో అని ఆదిత్య ఓమన్న అనుకుంటాడు. అక్కడ నాగమణికంట సైడ్ ఏం బాండ్ లేదు, ఫ్లెక్స్ బాండ్ పెట్టి అతికిపోయినా కాదు అది ముచ్చట. ఆ తర్వాత నాలోని గుడ్ క్వాలిటీస్. ఇక్కడ నాకు ఆదిత్య ఓమన్న ఇవాళ ఒక పాయింట్లో బాగా నచ్చింది. ఆయన చెప్పిన విధానం, ఒక మాట చెప్పిండబ్బా, నాలోని చెడు క్వాలిటీస్ అన్నీ నేను నేర్చుకుంటే వచ్చినవి, నాలోని మంచి క్వాలిటీస్ అన్నీ నా అమ్మ నాన్న నుంచి వచ్చినవి. ఒక్క మాటతోటి అబ్బా ఎక్కేసినావు భయ్యా, సూపర్, మామూలుగా కాదు. ఆయన అందరు కలిసి అని చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఇది కూడా వెరీ క్యూట్ అనిపించింది. అండ్ దీని తర్వాత ఆదిత్య ఓమన్న, మీరు అందరు కలిసి నాకు సపోర్ట్ చేసి నాకు ఫోటో వచ్చేటట్టు, ఫోటోనే
ఏదో ఉండే ఈయనకు సంబంధించింది ఏంటిది, ఈయనకు సంబంధించిన వస్తువు ఉందా కట్ చేస్తే ఇది రావడానికి అయితే వీళ్ళంతా హెల్ప్ చేసిరు. ఆ తర్వాత ఫ్లయింగ్కి చేయగానే ఇదేదో సెండ్ ఆఫ్ లాగా ఉంది నాకు అన్నాడు. ఇది సెండ్ ఆఫ్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను రేపు సాయంత్రానికి. నబిల్ శేఖర్ భాష వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ శేఖర్ భాష అన్న ఫాదర్ గురించి ఆల్రెడీ ఒక మాట చెప్పిండన్నట్టు. శేఖర్ భాష అన్న ఆదిత్య ఓం గారికి అది ఇస్తున్న టైంలో మనందరికీ నాన్న అంటే చాలా ఇష్టం, కానీ మనం నాన్న అయితే కానీ నాన్నకి మనం అంటే ఎంత ఇష్టమో మనం నాన్న అయితే కానీ తెలియదు అని ఒక మాట అన్నాడు. నిజమే. ఇప్పుడు నేను ఫాదర్ అయినాక నా పిల్లల్ని చూస్తూనే వాళ్ళు ప్రేమగా చూస్తూ ఉంటే అప్పుడు మనకు అర్థమవుతుంది, అరే అది వేరే అబ్బా, అది వేరే అంతే అది. ఓకే. ఆ తర్వాత నబిల్ శేఖర్ భాష అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు ఒక మాట అన్నాడు, ఏ మ్యాన్ ఈజ్ బ్యాడ్ అంటిల్ హీ బికమ్ ఏ డాడ్. బాబా ఈ నువ్వు రాసినవా తెలియదు అన్న శేఖర్ భాష, నువ్వు రాసినవా అనుకుంటున్నా. ఏమన్నా అసలు ఏమి డైలాగ్. లిటరల్లీ బ్యాచులర్ లైఫ్ అంతా కూడా ఈవెన్ పెళ్ళైనప్పుడు కూడా తర్వాత ఎప్పుడైతే పేరెంట్ అయ్యేదాకా ఎట్లుంటామో తెలియదు, ఎట్లా పడితే అట్లా ఉంటాం, ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తాం, ఏమన్నా చేస్తాం. తాగబుద్ధి అయితే తాగుతారు, తినబుద్ధి అయితే తింటారు, తిరగబుద్ధి అయితే తిరుగుతారు. కానీ వన్స్ పేరెంట్ అయిన తర్వాత బాధ్యత, ఆ ఒక్క పాయింట్ తోటి లైఫ్ని అక్కడ ఆపి ఉంచుతాం. ఆ ఫాదర్స్ కంటే ఇంకెక్కువ మదర్స్ అబ్బా, ఇంకా ఘోరం అనుకో. ఇక వాళ్ళ గురించి చెప్పవశం కాదు. ఒక 100 రోజులు లైన్గా ఓన్లీ మదర్ గురించి, మదర్ గొప్పల గురించి చెప్పుకుంటూ పోతే సరిపోదు, అట్లా ఉంటుంది అనుకో. అయితే మ్యాన్ బ్యాడ్, ఏ మ్యాన్ ఈజ్ బ్యాడ్ అంటిల్ హీ బికమ్ ఏ డాడ్. ఈ డైలాగ్తో శేఖర్ వాసన నువ్వు కూడా ఎక్కేసినావు అంతే, నువ్వు ఉండాలన్నా. ఆ తర్వాత యష్మి అండ్ నాగమణి కంట వీళ్ళిద్దరిది సరదాగా జరిగింది. అంతో ఇంతో కంటెంట్ జనరేట్ చేసి నాగమణి కంట అనిపించింది. టమాటో పికిల్ దాచిండు ఏది బీన్ బ్యాగ్లో, అది తీసుకోవడానికి, అది మళ్ళీ రిటర్న్ వాళ్ళకి కావాలి అని అంటే వాళ్ళకి చుక్కలు చూపించిండు, మసాజ్ చేయించుకున్నాడు, ఎంబడి తిప్పుకున్నాడు. ఇవన్నీ కూడా నాట్ అ జోక్, సిల్లీ థింగ్స్ కాదు, కంటెంట్ క్రియేట్ చేసిండు, ఫన్ జనరేట్ చేసిండు, ఏదో ఒకటి చేసిండు మొత్తానికి అయితే. ఆ తర్వాత అందరు పడినాక నిద్రలో లేచి ఆడ పోయి అక్కడ ఏదో సంథింగ్ దాచుకొని ఇవన్నీ చేసిండు చూడు, అడావిడి లాస్ట్లో ఒక లుక్ ఇచ్చింది చూడు, సూపర్, ఎక్సలెంట్. నాగమణి కంట యు ఆర్ డిజర్వ్ టు ద బిగ్ బాస్ సీజన్ 8. నాకు నచ్చేది. సరే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొంత ఎంటర్టైనింగ్గా, కొంత ఇన్ఫర్మేటివ్గా, కొంత ఇన్నోవేటివ్గా అనిపిస్తే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంటకు వచ్చింది. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్, టెంటెన్.